గూడూరు ప్రజలందరికీ శుభవార్త. ఈరోజు మనం చూస్తున్నాం శ్రీ కుబేర ఐస్ క్రీమ్స్ ప్లాంట్ దగ్గరికి వస్తున్నాం. ఇది గూడూరులోని సాధుపేటలో కొత్తగా పెట్టారండి. మన గూడూరు షాప్స్లో చందమామ మయూరి తప్ప మరొక ప్లాంట్ అయితే లేదు. అయితే నూతనంగా దీన్ని ప్రారంభించినటువంటి శ్రీ నరేష్ గారికి మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కుబేర ఐస్ క్రీమ్ షాప్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తాము. అలాగే ఈ షాప్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి ప్లాంట్లో విశేషాలు చూద్దాము. ఎమ్మి ఐస్ క్రీమ్స్ ఈ యొక్క సమ్మర్లో కూల్గా మనం ఎంజాయ్ చేద్దాం. అదే మన కుబేర ఇదే శ్రీ కుబేర ఐస్ క్రీమ్ షాప్ అండి. లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. సో కుబేర ఐస్ క్రీమ్ షాప్ ప్లాంట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఓకే, హాయ్ అండి. హాయ్. సో కుబేర ఐస్ క్రీమ్ షాప్ లో ఎలాంటి ఐస్ క్రీమ్స్ తయారవుతున్నాయి, వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎలా ఉందో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఓకే, ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ కుబేర ఐస్ క్రీమ్ ప్లాంట్లోని మాస్టర్ గారు. ఇంత మంచి ఎమ్మీ ఐస్ క్రీమ్స్ తయారు చేయడానికి వాటి యొక్క ఫార్ములాస్ అండ్ ఇక్కడ ఉన్న మిషనరీ గురించి మనతో పంచుకోవడానికి మల్లికార్జునరావు గారితో మాట్లాడి చూద్దాం. హలో అండి మల్లికార్జున్ గారు, మీ దగ్గర చాలా మిషనరీ ఉంది. ఐస్ క్రీమ్స్ చాలా చక్కగా చాలా ఎమ్మీగా ఉన్నాయని అంటున్నారు. సో ఈ మిషనరీస్ ఏంటో మాకు కొద్దిగా వివరిస్తారా? మిల్క్ అండి. ఇది మిల్క్ దీంట్లో ప్రోడక్ట్ అన్నీ వేసుకొని తయారు చేసుకొని ఈ హోమ్ రేజర్ నుంచి దీంట్లో కూలింగ్లోకి వస్తుంది. ఓకే, ఈ కూలింగ్లోకి వచ్చాక అది ఫ్రీజింగ్ అయ్యాక సిఎఫ్లో వాడుకుంటాం. అది మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దాంట్లో వస్తుంది. అదండి సిఎఫ్. ఫ్లేవర్స్ మార్చుకోవచ్చు. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. అదైతే క్యాండీ మిషన్. అది చాకోబార్ ఫ్రెష్గా. ఇప్పుడు ఇక్కడ క్యాండీస్ తయారవుతాయి. ఇది క్యాండీ ప్లాంట్ అండి. ఈ క్యాండీ ప్లాంట్లో క్యాండీస్ కానీ చాకోబార్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారనమాట. సో ఇది ఫ్రీజింగ్ మిషను, అలాగే కూలింగ్ ఆఫ్ మిషను. సో ఈయన ఇక్కడ ఉండేటువంటి మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా రకాలైనటువంటి క్యాండీస్ తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారంటే ఆ మౌల్డ్స్లో క్యాండీస్ని నింపి అక్కడ ఫ్రీజర్లో పెడుతున్నారండి. ఫ్రీజ్ అయిన తర్వాత మరలా తీసి ఇటువైపు కూలింగ్ ఆఫ్ మిషన్ ఒకటి ఉంటుంది. సో బాగా కూల్గా ఉన్నప్పుడు మనకు పైకి తీయడం కష్టం కదా, అలా ఒకసారి వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత మనకు క్యాండీ అనేది బాగా రిలీజ్ అవుతుంది. సో అప్పుడే ఫ్రెష్గా తయారు చేసినటువంటి చాకోబార్ ఐస్ క్రీమ్ నాకు ఇచ్చారు. ఇక్కడ తయారైనటువంటి క్యాండీస్ శ్రీని గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ అండి. స్ట్రాబెర్రీ క్యాండీ, అలాగే గ్రేప్, చాకోబారు, మ్యాంగో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ అనేటివి అక్కడే తయారు చేసి చూపించారు. చాలా హైజీనిక్గా అనిపించాయి. సో చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో ఈ సమ్మర్లో ఖచ్చితంగా మనం వీటిని టేస్ట్ చేయాల్సిందే. చూడండి, అది చాకోబార్ అండి. ఫ్రెష్గా చాకోబార్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ అంతా కూడా కప్పుల్లో నింపుతున్నారు ఐస్ క్రీమ్స్. వెనిలా ఐస్ క్రీమ్ అయితేనేమి. సో అగైన్ మళ్ళీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి మిషనరీ మొత్తం సీను గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఉన్నదైతే మిల్క్ అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో వేసి వేడి చేస్తారు. ఆ మిక్చర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సో అక్కడికి వచ్చేసరికి నార్మల్ కూలింగ్లోకి అవుతుందంట. తర్వాత మళ్ళీ ఇటువైపు ఇంకొక థర్డ్ మిషన్లోకి వచ్చేటప్పటికి అక్కడ కొంచెం నార్మల్ టెంపరేచర్లోకి ఆ యొక్క మిశ్రమం అంతా వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అక్కడ వచ్చాక ఫ్లేవర్ యాడ్ చేసుకుంటారు. ఫ్లేవర్ యాడ్ చేసుకొని క్రీమ్ యాడ్ చేసి అక్కడ మిక్స్ చేస్తూ సో ఈ ఫ్రీజర్లోకి పంపిస్తున్నారనమాట. సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా ఓపికతో చాలా ఫ్రెండ్లీగా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మేము అక్కడ ఉండగానే వీళ్ళకి ఒక ఆర్డర్ పై వచ్చిన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తయారు చేస్తూ ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఆ మిక్స్చర్ అంతా మిక్స్ చేశాను. నాకు కూడా ఐస్ క్రీమ్ తయారు చేయడం వచ్చేసింది. ఇక్కడ ఈ ప్లాంట్ నుంచి ఏ ఆర్డర్ అయినా కూడా మనకు ఐస్ క్రీమ్ సప్లై అనేది జరుగుతుంది. మీ ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాలకైనా, పెళ్ళిళ్ళకైనా, లేకపోతే బర్త్డే ఫంక్షన్స్కైనా ప్రతి పల్లెటూరుకి కూడా వీళ్ళ వెహికల్ అనేది వచ్చి ఈ కుబేర ఐస్ క్రీమ్స్ని అందించడం జరుగుతుంది. చాలా ఎమ్మీగా ఉంది నిజంగా. ప్యాకెట్ పాలు లేకపోతే కెమికల్స్ కలిసిన పాలని యూజ్ చేయకుండా వీళ్ళు చాలా నాణ్యతతో కూడిన ఐస్ క్రీమ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్స్
ఐస్ క్రీమ్ తినండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.